లైనింగ్ బ్లౌజ్ కుట్టడానికి టైం ఎక్కువ పట్టేస్తుందా? నేను చెప్పిన టిప్స్‌తో ఒకసారి కుట్టండి. తక్కువ టైంలోనే అయిపోతది. ఫస్ట్ వచ్చేసి ఆర్మ్ లూజు 8 ఇంచుల కన్నా ఎక్కువ ఉంటే చంక దగ్గర అతుకులు పడతాయి. ఈ అతుకులు ఎగస్ట్రా ఖర్చులోకెళ్ళిపోతాయి. మనకి బయటకి కనిపించవు. ఇప్పుడు నాకు హ్యాండ్ కర్వ్ తిప్పుతాం కదా! అక్కడ కట్ చేసిన పీస్‌ని సైడ్‌కి అతుకుల కింద వేసుకుంటున్నాననమాట. దీనివల్ల ఏంటంటే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతది. టైం కూడా సేవ్ అవుతది. ఎగ్జాక్ట్‌గా ఆ కట్ చేసిన క్లాత్ అనేది ఇక్కడ సెట్ అయిపోతదనమాట. ఇలా నీట్‌గా స్టిచ్ చేసేసేయండి. తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా! బోర్డర్ దగ్గర పెట్టేసుకొని ఇలాగా కరెక్ట్‌గా ఇలా పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియోలో చూపించినట్టు. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం నీట్‌గా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇదంతాని. మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకొక కుట్టు వేసుకోండి. ఇలా క్లోజ్ చేసేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్చు. ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ రెండిటిని కూడా ఇలాగా జాయిన్ చేసేయండి. వీడియోలో చూస్తున్నారు చూసారా? అలాగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్‌గా కట్ చేసేయండి. ఇక మిడిల్ వచ్చిన టక్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు ఇలా కర్వ్ తిరిగిన కట్ చేసిన పీస్‌ని మళ్ళీ ఒరిజినల్ క్లాత్‌కి జాయిన్ చేసేసేయండి. ఇలాగా. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి. ఇలా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా నీట్‌గా జాయిన్ చేసేయండి. ఇదంతా కూడా చక్కగా. రెండో సైడ్ కూడా అంతే. ఇటు సైడ్ కూడా మళ్ళీ హ్యాండ్ కర్వ్ తిరిగిన క్లాత్ని సేమ్ లైనింగ్ క్లాత్ని కూడా ఇలాగే చేసాం మనం. ఒరిజినల్ క్లాత్ని కూడా ఇలాగే చేయాలి. ఇలాగా ఒక 2 స్టిచెస్ వేసుకోండి. పీలుకుపోకుండా ఉంటుంది. మొత్తం కూడా జాయిన్ చేసుకోండి. నాకు సైడ్‌కి కొంచెం అతుకులు పడతాయండి. ఎందుకంటే మనకి క్లాత్ అనేది చాలా తక్కువ వచ్చేసిందనమాట. చూసారు కదా! నేను ఇక్కడ ఉన్న క్లాత్‌ని అడ్జస్ట్ చేస్తున్నాను. ఇలా అడ్జస్ట్‌మెంట్ చేసుకుని కుట్టుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇదంతాని. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి. హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్‌గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే మొత్తం కూడా నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్‌గా పెట్టేసుకోండి. అయిపోయింది ఇది కూడాని. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి. రెండో హ్యాండ్ కూడా అలాగే కుట్టేసేయండి. షేప్ బెల్ట్ కోసం ఏ షేప్ అయితే మనకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వస్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకుని 2 లేయర్స్ పెట్టుకుని ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి. ఇలాగా ఇదంతా కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇదంతా కూడా ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్‌గా కట్ చేసేయండి. ఇంకొకటి ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి. కింద ఒరిజినల్ క్లాత్, పైన 2 లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడాని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్‌గా కట్ చేసేయండి. ఇలా కరెక్ట్‌గా పెట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్టు నడుము దగ్గర కరెక్ట్‌గా పెట్టేసుకుని షోల్డర్‌కి తిన్నగా కుట్టి వేసేసుకోండి ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతే. ఇలా పెట్టేసుకుని
ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోండి. ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ కూడా వేసేసుకోండి. ఈ రెండింటిని పట్టుకుని చంక దగ్గర కూడా ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతేనండి. ఇలా పెట్టేసుకుని మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి. తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసేయండి. డైరెక్ట్గా చేసేస్తున్నాను నేను, ఎందుకంటే నేను ఓవర్లాక్ చేద్దామని చెప్పేసి. సో ఇలాగా నీట్గా కుట్టేసుకుని ఒక 2 స్టిచ్చెస్ వేసుకున్నాం అనుకోండి, ఓవర్లాక్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట. ఇక్కడ కూడా అంతే. ఓవర్లాక్ లేకపోతే మీరు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే వేసేసుకోండి. మెయిన్ డాటు మనకి పాదానికి ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలాగా ఓవర్లాక్ చేసిన తర్వాత వేసుకోవాలి టాప్ స్టిచ్. ఇంకో సైడ్ కూడా అంతే. ఇలాగ ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అయిపోయిందండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ 2 తీసుకోవాలి. నాకు ఇప్పటికే ఒరిజినల్ క్లాత్ లేదు, అందుకు లైనింగ్ క్లాతే 3.5 ఇంచుల కన్నా ఎక్కువ తీసుకున్నాను. ఎక్కువ ఫోల్డ్ చేద్దామని, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా అందుకుని. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇదంతా కూడా చేసేసుకుని ఇదిగోండి ఇలా పెట్టేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేయాలన్నమాట. సరిపోతుంది. రఫ్ ఇచ్చేసేయండి. ఇలా నీట్గా కుట్టేసేయండి. ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా మళ్ళీ ఇటువైపు తిప్పేసేయండి. ఇంకో కుట్టు అనేది వేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసేసుకోండి. లైనింగ్ క్లాత్ తీసుకుని పైన పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి. ఇలాగా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి. సరిపోతుంది. డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా. ఇలా కరెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు నడుము దగ్గర మీరు డాట్లు వేసేసుకున్నాం కదా, పట్టీ కూడా అతికేసుకుని దానికి సపరేట్గా 4 భాగాలు చేసుకోండి నడుముని. ఒక భాగం ఇక్కడ మార్కింగ్ వేసేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇదంతా కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఈ కాజాపట్టి వైపుకి, ఉక్సు పట్టి వైపుకి. ఇప్పుడు ఏం చేయాలంటే షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసుకోండి. నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇచ్చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా స్ట్రెయిట్గా కుట్టు వేసేసుకుని మళ్ళీ నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి. నేనైతే హాఫ్ గోల్డ్ మాట, దీన్ని హాఫ్ గోల్డ్ అంటారు. ప్యూర్ గోల్డ్ కాదు, సిల్వర్ కాదు, హాఫ్ గోల్డ్ అంటారు. కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను. మీకు ఏమన్నా తీసుకోవాలనుకుంటే మీషోలో అవైలబుల్గా ఉంది. కోడ్ మెన్షన్ చేశాను. హాఫ్ గోల్డ్, ప్యూర్ గోల్డ్, లైట్ గోల్డ్, సిల్వరు అవన్నీ కూడా. ఇలా నీట్గా ఇలాగా కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని పెట్టేసుకుని ఆపోజిట్లో ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఇలాగ ఆపోజిట్లో పెట్టేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే. స్టార్టింగ్ ఎండింగ్లో రఫ్ ఇచ్చేసేయండి. ఇలాగా నేనైతే నార్మల్ పాదంతో నార్మల్ పైపింగ్ వేస్తున్నాను, అందుకనే వన్ సైడ్ ఇలాగ ఫోల్డింగ్ చేసి కుట్టేశాను. ఇదంతా కూడా ఇలాగ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి. చక్కగా ఫోల్డింగ్ చేసేయండి.
కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటే నీట్గా కట్ చేసుకోండి. వెడల్పు కానీ ఏమైనా ఎక్కువ ఉందేమో నీట్గా కట్ చేసుకోండి. ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇంకో సైడ్ ఫోల్డింగ్ చేసి ఉంటుంది, ఒక సైడ్ ఓపెన్ ఉంటుంది కదా, దాన్ని ఇంకో వీడియోలో చూపించినట్టు మీ చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకోండి. ఎక్కడ స్టార్ట్ చేసుకున్నా పర్లేదు. ఇలా నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇదంతా కూడా. ఇలా చక్కగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకోండి. ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలాగా చూసారు కదా, ఇలా అన్నమాట. ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రెండో సైడ్ కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే కుట్టనే వేసుకోవచ్చు. ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి, రఫ్ ఇచ్చేసేయండి. అయిపోయిందండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. ఇక్కడ కుట్టు అనేది థ్రెడ్ మీద పడిపోయింది మిస్టేక్లో, అది కొంచెం నీట్గా చేసేసుకోవాలి, అలా వదిలేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఎంత బాగా వచ్చింది. ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేసుకుంటే ఎత్తినట్టు రాదు, చాలా నీట్గా కనిపిస్తుంది. ఇలాగా చూసారు ఎంత బాగా కనిపించిందో. ఇదో అయిపోయిందండి. ఇప్పుడు రెండో సైడు నేను కుట్టు వేసేస్తాను. హెమ్మింగ్ ఏం చేయించను, కుట్టు వేసేస్తాను. వాళ్ళు కుట్టే వేయమన్నారు. ఇలా వస్తుంది అనమాట నీట్గా. ఐరన్ చేసుకుంటే థ్రెడ్ అనేది లేచినట్టు రాదు. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కూడా జాయిన్ చేశాను. నేను షార్ట్ వీడియో చెప్తాను కావాలంటే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజ్ కూడా బ్యాక్ పార్ట్ నుంచి ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా నీట్గా చూసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా నడుము దగ్గర కూడా అంతే, ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి. ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత రెండో సైడ్ కూడా అంతే. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు, ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా, ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, ఆ తర్వాత వచ్చేసి నడుము లూజు. ఈ మూడింటిని అలాగే కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలా చక్కగా ఇలా 3 స్టిచెస్ వేసుకున్నామంటే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. కటింగ్ వీడియో కూడా ముందు వీడియోలో ఉంది చూడండి.